సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన దారుణ ఘటన అని కూడా చెప్పొచ్చు. అందరినీ కూడా కలిచివేస్తోంది. కుటుంబ కక్షలు ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఏకంగా చిన్నారి గుండె పగిలి చనిపోయేంతలా ఏడ్చి అక్కడికక్కడే కుప్పకూలింది. ఇంతకీ ఏం జరిగిందనంటే సూర్యాపేట జిల్లా డి కొత్తపల్లి మండలం నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందినటువంటి కడారి సైదులు, కాసం సోమయ్య, నాగయ్య, కాసం లింగయ్య అనే వ్యక్తులకు కాసం సోమయ్య దంపతులకు మధ్య పాత కక్షలున్నాయి. అయితే కాసం సోమయ్య పాత కక్షల నేపథ్యంలో ఈ వ్యక్తులు సైదులు, ఆ తర్వాత సోమయ్య, నాగయ్య, కాసం లింగం వీరంతా కలిసి ఆ కుటుంబం పైన దాడి చేసేందుకు ఇనుప రాడ్లు, కర్రలతో ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇక అప్పటికే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉన్నటువంటి తన కూతురు 14 ఏళ్ల కూతురు పావని కూడా ఇంట్లోనే ఉంది. వారంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా వచ్చి తమ తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. కర్రలతో, రాడ్లతో కొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి కాళ్లపై పడిపోయి ఈ చిన్నారి పావని తన తల్లిదండ్రులపైన దాడి చేయకండి, దయచేసి వదిలేయండి అంటూ కూడా వాళ్ళ కాళ్ళ అయ్యేలా పట్టుకొని బ్రతిమాలింది. చాలా కన్నీరు మున్నీరుగా విలపించింది. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే వారు దాడి చేస్తున్నప్పుడు వారిని కొట్టొద్దు అంటూ వారికి అడ్డంగా వెళుతూ వారి కాళ్ళపై పడుకొని చాలా ఘోరంగా బతిలాడుకుంది. కానీ ఆ కుటుంబం ఎవరైతే దాడి చేసేందుకు వచ్చారో వారెవరు కూడా ససేమిరా వినలేదు. ఈ నేపథ్యంలో కన్నీరు మున్నీరుగా విలపించి దాడి చేయకండి అంటూ అరుపులు, కేకలు వేసి దీంతో ఆ చిన్నారి పావని 14 ఏళ్ల చిన్నారి గుండె పగిలి చనిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఆ ఏడ్పుకి, ఆ దుఃఖానికి, ఆ భయానికి అప్పటికి అనారోగ్య కారణంగా ఉన్నటువంటి ఆ పాప మరింతగా అనారోగ్యం బారిన పడి ఆన్ ద స్పాట్లో వారు దాడి చేస్తున్న సమయంలోనే ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ స్ట్రోక్ అని కూడా చెప్పొచ్చు, గుండె పగిలేలా విలపించి అక్కడికక్కడ కుప్పకూలిపోయి చనిపోయింది. ఈ ఘటన నాగారం మండలం, సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఒక 4 వ్యక్తులు కర్రలతో సోమయ్య కుటుంబాన్ని పై దాడి చేసేందుకు అక్కడికి వచ్చారు. సైదులు, నాగయ్య, కాసం లింగం అనే వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. సోమయ్య దంపతులపై దాడికి దిగారు. ఆ సమయంలో అనారోగ్యం బారిన పడినటువంటి తన కూతురు అక్కడే ఉంది. వాళ్ళ తల్లిదండ్రులపై దాడి చేస్తున్న నేపథ్యంలో కొట్టొద్దు అంటూ వాళ్ళ కాళ్ళ ఏలా పట్టుకుంది, గుండెలు పగిలేలా విలపించింది, ఏడ్చింది. కానీ వారు ససేమిరా అన్నారు. దాని స్పాట్లోనే అక్కడ దాడి చేస్తున్నటువంటి సమయంలోనే ఆ చిన్నారి పావని మృతి చెందింది. గుండె పగిలేలా విలపించి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అయితే దాడి తర్వాత మీరు చూస్తే కనుక థర్డ్ బాక్స్లో ఎంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలంటే ఆ 14 ఏళ్ల చిన్నారి చనిపోయిన తర్వాత ఆ దాడికి గురైనటువంటి తల్లిదండ్రులు ట్రీట్మెంట్ తీసుకొని ఆ పాప చనిపోయిన తర్వాత ఆ మార్చరీ దగ్గరికి వచ్చి ఆ పాపపై పడుకొని గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ దృశ్యాలు నిజంగా హృదయ విదారకం అని చెప్పొచ్చు. చాలా ఇబ్బందికర దృశ్యాలు కూడా అవన్నీ. ఆ పాప డెడ్ బాడీపై పడుకొని వాళ్ళు విలపించే తీరు చూసిన తర్వాత ఎంతటి వారైనా కూడా డెఫినెట్గా కన్నీరు పెట్టక తప్పదు. ఎందుకంటే ఎవరు ఊహించినటువంటి ఘటన. అసలు ఆ పాత కక్షలకి ఆ చిన్నారికి ఏదైనా సంబంధం ఉందా? ఆ పాత కక్షల కారణంగా కర్రలు, ఇనుపరాళ్లతో వచ్చి ఆ కుటుంబంపై దాడి చేయడం ఒక ఎత్తు అయితే, ఆ చిన్నారి అంతగా విలపించి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడినా కూడా వచ్చినటువంటి ఆ వ్యక్తులు కనీసం కనికరించాలి అంటే ఎంత దుర్మార్గులు అర్థం గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఒక పాప మరణానికి కారణమయ్యారు. ఆ కక్ష ఒక చిన్నారి ముక్కుపచ్చలారిన చిన్నారి మరణానికి కారణమైందనంటే ఎంతటి హృదయ విదారకం. ఒకసారి ఆ పాప సంబంధించిన బంధువులు, అమ్మమ్మ ఈ ఘటన తర్వాత మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? ఫోన్ చేసింది, దాడిని కొట్టిండ్రు రా, దాడిని కొడుతుర్రు రా దాడి అని ఫోన్ చేయగానే వస్తున్నా అమ్మా, ఎవరు కొట్టిండ్రు అంటే ఎవరోనే ఆయన అన్నాడు. అది అన్నాక వాళ్ళ అత్తయ్య ఫోన్ చేసింది, మేము ఇంకో చుట్టూ దిగు ఆగమైతే ఫోన్ చేసింది. దాడి అని ఓ బిడ్డ అని అని లేవలేకుండా ఎక్కుంటా పోయిండాడు. ఎక్కుంటా పోయి బిడ్డ నాకేం కాలే ఏం కాలే అని పండుకొని ఆడ నిలబడ కూకొని రాయితలేదు అని చేయిలు నలిసితే నా బిడ్డ పోయి అమ్మ దానికి ఏం లేదా అంటేనే ఉంది. అప్పుడు అయిపోయింది, దాడిని కొట్టిండు అని కొట్టింది. కడారి సైదుగాడు, కడారి సోమడు, కాసం కలింగడు
ఎందుకు కొట్టిరు? ఏమో గట్ల మేమేం పంచాయతీ పెట్టుకోలే. వెనకటన్నాడో 15 ఏళ్ళ కింద పంచాయతీ ఉంటే అయిపోయింది. వాళ్ళకి మాకు కేసులు కొట్టేసుకున్నాం, అన్ని కొట్టేసుకున్నాం. ఎక్కడో ఆ పంచాయతీ లాంజ పంచాయతీ అప్పుడు అన్ని కేసులు కొట్టేది వాళ్ళకి మాకు సౌండ్ దేనికి? ఇప్పుడు మీకు భూతగాదాలు ఉన్నాయా? దేనివల్ల? లేదు, నేను దూరపెట్ట ఇది చేసుకుంటాను. నా బిడ్డకు బాగాలేదు, ఇక్కడికి వచ్చినంత నేర్చుకున్నాను. తాగొచ్చి ఎన్నో పడ్డాట. ఏం చేసి ఎవరెవరు కొట్టిరు? నేను కడారి సైదులు, కాసల కళింగము, కడారి సమయ వీళ్ళు ముగ్గురు కలిసి కొట్టిరా? నీకొక్కరికే తగిలిన దెబ్బలు ఇంకెవరికైనా? మా భార్య కూడా తాగి. ఇప్పుడు ఈ పాప, చిన్న పాప ఎట్లా చనిపోయింది? చిన్న పాప వీళ్ళు కొడుతుంటే ఇక దగ్గర ఉండి చూసేసరికి చచ్చిపోయారు మా వాళ్ళని. అంతేనా? కర్ర తగిలిందా? ఇక తాకిందో నేను అడ్డం పడ్డా, తాకింది తెలియదు, ఎట్లా అనేది నాకు తెలియదు. మళ్ళీ చనిపోయింది అని చెప్పిన తర్వాత నేను నడవలేని లేకుండా పోయి చూస్తే చనిపోయింది. ఈ పాప నీకు ఏమైతుంది? బిడ్డ, చిన్న బిడ్డ. నీకు ఎంతమంది పిల్లలు? నీకు ఇద్దరు బిడ్డ. ఒక పాప, బాబా, ఇద్దరు బిడ్డ. ఈమె చిన్న పాప. ఇంతకుముందు ఈమె అనారోగ్యంగా ఉండేనా? మంచి హెల్దీగానే ఉండేనా? మంచిగా ఉండేది, అంటే కొంచెం హాస్పిటల్ తీసుకుపోయినా కానీ ఆమె ఏంటంటే ఇక మంచిగా అన్నం తిన్నది. అప్పటిదాకా అప్పుడే తిన్నది అన్నం కూడా. అంటే ఏంది ఆమె హెల్త్ ప్రాబ్లం? ఏంది ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో చూస్తున్నాం, మంచిగా ఉన్నది. కానీ ఇక సడన్గా ఈ లొల్లిలో మెడిసిన్ స్టార్ట్ ఇది అది కలిపి వీళ్ళందరూ మమ్మల్ని చంపిదన్న ఉద్దేశంతో అనుకుంటున్నా. మరి కర్ర గిట్ట ఏమైనా తాకిందో, మరి రాడు గిట్ట తాకిందో కూడా తెలియదు. నీకు అన్కాన్షియస్లో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావాలి. నేను అడ్డం పడిపోయాను కదా, తెలియదు. వాళ్ళ నిందితులు ఉన్నారా? ఇప్పుడు దొరికిరా పోలీసు వాళ్ళకు? ఏమో తెలియదు. మీరు పిటిషన్ ఇచ్చిరా? పిటిషన్ అయితే ఇచ్చాం. సో సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లిలో జరిగింది ఈ ఘటన. ఒక కుటుంబంపై, సోమయ్య దంపతులపై విచక్షణరహితంగా పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని శత్రుత్వం పెంచుకొని వారిపై దాడి చేసేందుకు వచ్చారు కొంతమంది వ్యక్తులు. సో కాసం లింగయ్య, కడారి సోమయ్య, కడారి సైదులు, నాగయ్య అందరూ కూడా వచ్చారు. సోమయ్య దంపతులపై దాడి చేస్తున్న సమయంలో తన చిన్న కుమార్తె పావని, 14 సంబంధించినటువంటి కుమార్తె అక్కడే ఉంది స్పాట్లో. వారి తల్లిదండ్రులపై దాడి చేస్తుంటే వద్దని నిలువరించడంతో పాటుగా కాళ్ళ ఎలా పడింది. వారిని కొట్టొద్దంటూ కూడా దండం పెట్టింది, కాళ్ళపై పడిపోయింది. కానీ వారెవరు కూడా వినలేదు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపించింది, గుండె పగిలేలా ఏడ్చి అక్కడిక్కడే కుప్పకూలిపోయి చనిపోయింది. దీనికి సంబంధించి రమేష్ జనోత్తర్ మనతో పాటుగా మరింత సమాచారం ఇవ్వడానికి. రమేష్, అసలు ఏం జరిగింది? ఆ దాడిలో బహుశా పావనికి ఏదైనా గాయమైందా? భావనికి కర్ర కానీ ఇంకేదైనా తగిలిందా? లేదంటే తన అనారోగ్య సమస్య కారణంగా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఆ సమస్య ఏదైనా ఎదురైపోయి తను నిజంగానే గుండె పగిలేలా ఏడ్చి మరణించిందా? అంటే ఏం జరిగి ఉంటుంది ఆ సమయంలో? పాపకు కొంచెం ఆరోగ్యం కూడా సరిగా లేదు. అదే సమయంలో కూడా తల్లిదండ్రులపై జరుగుతున్నటువంటి దాడిని ఒక్కసారిగా తట్టుకోలేకనే మృతి చెందిందని కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. మొత్తం తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా ఇది విషాదకరమైన ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తల్లిదండ్రుల ముందరనే పాప అనేది ఈ విధంగా చనిపోవడం అనేది మొత్తం కూడా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఈ గ్రామంలో ఏదైతే ఉందో డి కొత్తపల్లి, నాగారం మండలం డి కొత్తపల్లిలో వీరికి అదేవిధంగా పక్క అదే గ్రామంలో ఉన్నటువంటి వారి బంధువులకి గత కొంతకాలంగా కూడా ఆ భూ తగాదాలు కూడా కొనసాగుతున్నాయి. ఆ తగాదాల నేపథ్యంలోనే వీళ్ళు ఆ ఊరి విడిచిపెట్టి కూడా సూర్యాపేటలో మెకానిక్ పని చేసుకుంటూ కూడా ఆ సోమయ్య వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూతురు ఆరోగ్యం బాలేకపోతే మళ్ళీ అక్కడ మెకానిక్ వృత్తి బంద్ చేసి మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చి గత కొంతకాలంగా గ్రామంలోనే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో జరిగినటువంటి ఆ పాత కక్షలు, భూ తగాదాలని దృష్టిలో ఉంచుకొని నిన్న సాయంత్రం సమయంలో సోమయ్య ఇంట్లో ఉండగానే సోమయ్యపై ఎవరైతే ఉన్నారో ఈ సైదులు, సోమయ్య, ఆ కళింగ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక్కసారిగా కర్రలు, రాడ్లతో కూడా వచ్చి దాడి చేయడం జరిగింది. అతి దారుణంగా కూడా కొడుతున్నటువంటి క్రమంలోనే పావని ఏదైతే 14 సంవత్సరాల కూతురు పావని ఉందో పావని అడ్డుగా వెళ్ళింది. అయితే కొట్టొద్దని కూడా వేడుకున్నటువంటి ఘటన కూడా చేసుకుంది. కానీ తన కళ్ళ ముందే తల్లిదండ్రులను ఈ విధంగా
కొడుతుండడంతో కర్రలు రాడ్లతో కూడా దాడి చేస్తుండడంతో ఒక్కసారిగా ఆ పాప కూడా స్పృహ తప్పి అక్కడే పడిపోయింది. వెంటనే కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం పోలీసులు కూడా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ కడారి సోములు, అదేవిధంగా కడారి సైదులు, కళింగం ముగ్గురు వ్యక్తులు దాడి చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. దీనిపై కొద్దిసేపు క్రితమే ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కూతురు ఈ విధంగా తండ్రిని కొట్టబోతుంటే అడ్డుగా కుటుంబంపై నలుగురు వచ్చి మూకుమ్మడిగా దాడి చేసి కర్రలతో రాడ్లతో ఇంత విచక్షణరహితంగా తమ పిల్లలు చూస్తుండగానే దాడి చేసేటువంటి ఆ కక్ష ఏముంది? అంటే గతంలో ఎప్పుడైనా ఇద్దరి మధ్య పరస్పరంగా ఎదురవడం కానీ దాడి చేయడం జరిగిందా? అసలు ఏం కక్ష ఉంది వారిద్దరి మధ్య? గతంలో ఆ భూములు ఏదైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ పక్క భూములు ఉన్నటువంటి అది చాలా చిన్న సమస్య అని చెప్పవచ్చు. ఆ సమస్య కూడా తీరింది. గతంలోనే ఆ పంచాయతీ కూడా పెద్దల సమక్షంలో కుదుర్చుకున్నారు. అంతా కూడా అప్పటి నుంచి కూడా గొడవలు లేవు. కానీ ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉండే సమయంలో పాత గొడవలు వేరైతే వీరు దాడి చేసిన వారు ఉన్నారో వారు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. వారంతా కూడా మద్యం సేవించి గతంలో జరిగినటువంటి గొడవల్ని దృష్టిలో పెట్టుకొని సోమయ్య ఇంట్లో ఉండగా ఈ విధంగా ఒక్కసారిగా రాడ్లతో అదేవిధంగా కర్రలతో వచ్చి కూడా దాడి చేయడం జరిగింది. పెద్ద ఎలాంటి వీరి ఇద్దరి మధ్య కూడా గతంలో పెద్ద కక్షలు కాదు, చిన్నపాటి తగాదాలే, భూ సమస్యలే, గెట్టు పంచాయతీలే ఉన్నాయి. అవి కూడా పెద్ద మనుషుల సమక్షంలో కూడా గతంలో సర్ది చెప్పడం జరిగింది. ఎలాంటి పెద్ద కేసులు కూడా లేవు. కానీ కేవలం ఇది మద్యం మత్తులో వారంతా కూడా మద్యం సేవించి గతంలో జరిగినటువంటి దృష్టిలో పెంచుకొని ఒక్కసారిగా ఆ ఇంటికి వెళ్లి దాడి చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులపై దాడి చేయడం ఓకే అయితే కూడా తల్లిదండ్రులపై దాడిని తట్టుకోలేక తండ్రిని తన కళ్ళ ముందనే కర్రలతో కూడా దాడి చేస్తుండగా కూడా తట్టుకోలేక కూడా కూతురు మృతి చెందడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిచి వేస్తుందని చెప్పవచ్చు. గ్రామంలో కూడా పెద్ద ఎలాంటి గొడవలు జరగకుండా కూడా ఇప్పుడు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిందితుల ఇంట్ల వద్ద కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముగ్గురు నిందితులు ఏదైతే ఉన్నారో కడారి సోమయ్య కానీ కడారి సైదులు, కళింగం ఈ ముగ్గురు వ్యక్తులనే కొట్టినట్లు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని పోలీసుల అదుపులోనే ఉండడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అయితే వారు చెప్తున్నటువంటి ప్రకారం గత కొంతకాలంగా ఆ కూతురు ఆరోగ్యం బాలేదని చెప్తున్నప్పటికీ కూడా కూతురు ఆరోగ్యం బాలేకున్నప్పటికీ కూడా కూతురు మాత్రం చనిపోయింది మాత్రం తన కళ్ళెదుటే ఆ తల్లిదండ్రులపై ఈ విధంగా దాడి జరగడాన్ని చూసి తట్టుకోలేకనే కూతురు మృతి చెందని కూడా ఆ బంధువులు ఆ తండ్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. మనోజ్, రమేష్, అంటే అక్కడ దాడిలో ఆ పాపపై ఏదైనా గాయమైందా? ఆ గాయాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే కర్రలతో విచక్షణరహితంగా దాడి చేస్తున్న టైంలో తమ తల్లిదండ్రులని కొట్టొద్దన్నట్టుగా ఆ కూతురు అంటే పావని అక్కడ కన్నీరు ముందుగా విలపించింది. వారిని కాళ్ళ ఏళ్ళ పట్టుకొని బతిమలాంటిగా తెలుస్తోంది. సో ఆ సందర్భంలో మిస్టేక్లో కానీ నిజం కావాలని కానీ దాడి చేసే ప్రయత్నం చేస్తారా? మధ్యమత్తులో ఉన్నారు కాబట్టి పవన్కి మాత్రం ఎలాంటి గాయం కాలేదు. కానీ ఒక్కసారిగా తండ్రిపై జరుగుతున్నటువంటి దాడిని తట్టుకోలేక షాక్ గురి కావడం జరిగింది. ఆమెకు గతంలో ఆరోగ్యం సరిగా లేకపోవడం ఒక ఎత్తు అయితే ఒక్కసారిగా తండ్రిపై జరుగుతున్నటువంటి దాడికి షాక్ గురి కావడం, అరుపులు, కేకలు, భయభ్రాంతులకు గురవు కూడా ఒక్కసారిగా ఆ గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా అయిందని తెలుస్తుంది. ఎలాంటి ఆ పాపపై ఎలాంటి కర్రలతో దాడి కానీ కర్ర తగిలిన అలాంటి సిచ్యువేషన్స్ ఏమి అక్కడ కలగలేదు. కానీ కేవలం ఒక్కసారిగా జరుగుతున్నటువంటి దాడిని చూసి భయభ్రాంతులకు గురయ్యే ఈ విధంగా ఆ స్పృహ తప్పి పడిపోయి ఒక్కసారిగా చనిపోయినట్టు తెలిసింది. పాప ఆరోగ్యం కూడా గత కొంతకాలంగా బాగులేదు, ట్రీట్మెంట్ కూడా చేసుకుంటుంది. అదే క్రమంలో ఒక్కసారిగా తండ్రిపై దాడి జరగడం చూసి తట్టుకోలేక కూడా అరుపులు, కేకలు, ఆ తల్లిదండ్రులను చంపేస్తున్నారు, తన కళ్ళెదుటే తల్లిదండ్రులను చంపేస్తున్నారు, దాడి చేస్తున్నారు, కాపాడండి అంటూ కూడా వారిని అంతా కూడా అరుపులు, కేకలతో కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యే పాప చనిపోయినట్లు తెలుస్తుంది. మనోజ్, రైట్. ప్రస్తుతం పోలీసులు ఏ రకంగా విచారణ చేపడుతున్నారు? దాడి చేసిన వారు పోలీసుల అదుపులో ఉన్నారా? వారు ఎటువంటి సమాచారం చెప్తున్నారు? పోలీసులు మాత్రం ఆ సంఘటన స్థలం నుంచి వీరు అక్కడే ఎప్పుడైతే దాడి చేసి ఆ పాప ఎమ్మటే అక్కడ స్పృహ తప్పి పడిపోవడం, వీళ్ళని కొట్టిపోయినట్టే ఊరు దాటి పారిపోయారు. ముగ్గురు వ్యక్తులు ఏదైతే ఉన్నారో సైదులు, సోమయ్య, కళింగం ముగ్గురు వ్యక్తులు కూడా దాడి చేసి పారిపోతున్నటువంటి క్రమంలోనే కూడా పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా వారిని పట్టుకోవడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసుకొని ముగ్గురు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉండడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతా కూడా కోరుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఇంకా తల్లిదండ్రులు మాత్రం ఆ దెబ్బలు ఒక ఎత్తు అయితే తన కళ్ళ ముందే కూతురు చనిపోవడం అనేది ఒక్కసారిగా వారు తట్టుకోలేకపోతున్నారు. పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు జరుపుకున్నాయి. గత కొంతకాలంగా ఈ గొడవలకి దూరంగానే ఆ ఊరు కూడా వదిలి వెళ్ళడం జరిగింది. సోమయ్య ఏదైతే ఉందో గతంలో ఇలాంటి పంచాయతీలు జరుగుతున్నాయనే ఊరు విడిచి కూడా సూర్యాపేట పట్టణానికి చేరుకొని అక్కడ మెకానిక్ గా పనిచేస్తున్నారు. అయితే అక్కడ మెకానిక్ గా పనిచేస్తున్న క్రమంలో కూడా పాప ఆరోగ్యం కూడా సహకరించడం లేదని తిరిగి ఈ మధ్య కాలంలోనే ఆ సొంత గ్రామం నాగారానికి కొత్తపల్లి ఊరికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ మద్యం మత్తులో ఉండగా గతంలో జరిగినటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకొని వీరంతా కూడా వారి యొక్క సమీప బంధువులే పాలోలని తెలుస్తుంది. మొత్తం
దృష్టిలో ఉంచుకొని ఆ మధ్య మధ్యలో ఒక్కసారిగా విచక్షణ రహితంగా కూడా కర్రలు రాళ్లతో కూడా దాడికి దిగడం జరిగింది. ఆ దాడి చేస్తున్నటువంటి క్రమంలో కూడా తన తల్లిదండ్రులని చంపొద్దంటూ కూడా పాప ఒక్కసారిగా అరుపులు కేకలతో కూడా షాక్ గురై కూడా పాప అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి అయితే సిచ్యువేషన్ ఉందని చెప్పవచ్చు. మనోజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల చిన్నారి పావని తల్లిదండ్రులని పాత కక్షల కారణంగా ఇతరులు వచ్చి దాడి చేస్తుంటే కొట్టొద్దు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. వారి కాళ్లపై పడి బతిమలాడుకుంది. కానీ వారెవరు కూడా వినకపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించి తల్లిదండ్రులపై తమ ఎదుటే ఈ రకంగా దాడి జరుగుతోంది. వారి ఒంట్లో నుంచి రక్తం కారుతున్న నేపథ్యంలో చూసి తాళలేక అక్కడికక్కడే గుండె పగిలేలా ఏడ్చి మరణించింది, కుప్పకూలిపోయింది. సో ప్రస్తుతం మీరు చూస్తే కనుక సెకండ్ బాక్స్లో కనబడుతున్న దృశ్యాలు ఆ చిన్నారి రైట్ సైడ్ ఫస్ట్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ పావని మరణించిన తర్వాత తనని ఒక ఆసుపత్రి మార్చిలో ఉంచారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి తండ్రి గాయాల పాలయ్యాడు, నడవలేకపోతున్నాడు. అప్పటికే ఆయనపై చాలా దాడి జరిగింది. సో కట్లు అంటే తలకి గాయం కనబడుతోంది మనకి. అవన్నీ కూడా పట్టుకొని ఇద్దరుల సహాయంతో అక్కడికి మోసుకొని వెళ్ళిన తర్వాత ఆ చిన్నారి పై పడుకొని ఆ తండ్రి ఏడ్చినటువంటి ఆ దృశ్యాలు చూస్తే కనుక ఎంతటి వారైనా కూడా కన్నీరు మున్నీరుగా విలపించాల్సిందే. పాత కక్షలు, కుటుంబ కలహాలు, పాత కక్షల కారణంగా ఒక చిన్నారి మరణం మనం చవిచాల్సి వచ్చింది. ఇది ఒక దారుణ ఘటనగా చూడొచ్చు. ప్రస్తుతానికైతే దాడి చేసినటువంటి ఆ సైదులు వారంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. సో చిన్నారి పావని మృతి చెందిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతోంది.